దీనికి నేను ఇప్పుడు చికెన్ బిర్యానీ తయారు చేస్తున్నా. ముందుగా చికెన్ శుభ్రం చేసుకున్నా. అందులోకి సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, బిర్యానీ మసాలా, 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం, కొద్దిగా నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి 2 బిర్యానీ ఆకులను కూడా వేసి బాగా కలిపి ఫ్రిడ్జ్ లో 1 గంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసుల బియ్యం తీసుకొని వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అవి బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. అవి బాగా కలిపి కొంతసేపు మూత పెట్టి వేగించుకోవాలి. అవి వేగిన తర్వాత నానబెట్టిన రైస్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడివేడిగా చికెన్ బిర్యానీ రెడీ.